ఆరు గుప్తాతో ఈ విధంగా అంటూ ఉంటుంది. గుప్తా గారు, ఇప్పటి వరకు మీరు రాజుగారు నాకు ఎన్నో అవకాశాలను ఇచ్చారు. నా చెల్లెల్ని ముట్టుకునే అవకాశం ఇచ్చారు. నా పిల్లలకు దగ్గరగా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఇంకొక సహాయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక గుప్తా మౌనంగా ఉండిపోతాడు. మీ మౌనాన్ని నేను అర్థం చేసుకోగలను గుప్తా గారు, కానీ అడగక తప్పడం లేదు. మా నాన్నతో నా చెల్లితో ఇంకొద్ది రోజులు నాకు ఉండాలనిపిస్తుంది. అందుకోసం ఏదైనా మార్గం చెబుతారా అని చెప్పి అంటూ ఉంటే అది అసంభవం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, అలా అనకండి. ఒకవేళ అస్థికలు నదిలో కలపకపోతే అప్పుడు అది వీలవుతుంది కదా. అస్థికలు నదిలో కలపకుండా నన్ను ఏదైనా చేయమంటారా? పోనీ మీరేదైనా చేస్తారా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, నేను ఏమీ చేయలేను, నువ్వు కూడా చేయకూడదు, అది విధికి విరుద్ధం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు, లేదు గుప్తా గారు, ఈ విషయంలో ఇక మీరు ఏమీ చేయలేరని నాకు అర్థమైంది, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గుప్తా ఎంత పిలుస్తున్నా సరే ఆరు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉండడంతో, ప్రభు, ఈ బాలిక నా మాటను సైతం లెక్క చేయకుండా అస్థికలు నదిలో కలపకుండా ఆపడానికి వెళ్తుంది. ఒక్కసారి ఏదైనా మార్గం చెప్పండి ప్రభు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో అని గుప్తా అలా ఆకాశంలోకి చూస్తూ అంటూ ఉంటాడు. ఇక యమధర్మరాజు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆరు వెంట గుప్తా పరుగులు తీస్తూ ఉంటాడు. మరో పక్క బాగి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నిర్మలమ్మ బాగి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, ఏమైంది మిస్సమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక బాగి ఏమీ మాట్లాడకపోవడంతో మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా బాగి ఉలిక్కిపడి, ఏంటత్తే గారు అంత గట్టిగా అరిచారు అని చెప్పి అంటూ ఉంటే, ఇందాక నుండి నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం దేని గురించో ఆలోచిస్తున్నావు, అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, అత్తయ్యగారు, ఇందాక మనోహరి నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా తను నా దగ్గరికి వచ్చింది. నన్ను అలాగే చాలాసేపు గమనించింది, ఎందుకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇందాక నా దగ్గరికి వచ్చి కూడా అలాగే గమనించింది అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అంతకు ముందు కూడా ఒకసారి నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఆరు అక్కలాగా నాతో మాట్లాడింది, నేను తిట్టేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయిందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు మనోహరి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు నిర్మలమ్మ, నాకు అర్థమైందమ్మా, అందరినీ ప్రశ్నలు అడిగి ఆ మనోహరికి పిచ్చెక్కుంటుంది. అయినా ఆ మనోహరి మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు, ఆ అమ్మాయి తేడా మనిషి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, లేదత్తయ్య గారు, ఆ మనోహరిని అంత తక్కువ అంచనా వేయకండి, తను ఏం చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక లెక్క ఉండి ఉంటుంది అని చెప్పి ఆ మనోహరిని కామెడీగా తీసుకోవద్దు, సీరియస్గా ఆలోచించాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరి ఇంకా ఆ మనోహరి ఏం ప్లాన్లు వేస్తూ ఉంటుందమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, నాకు ఎప్పటి నుండో ఒక అనుమానం ఉందత్తయ్య గారు, ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది కదా, ఆరు అక్క ఆత్మ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుందని స్వామీజీ చెప్పారు. ప్రతి పౌర్ణమికి ఆరు అక్క ఆత్మకు శరీరంలోకి ప్రవేశించే శక్తి వస్తుందేమోనని నా అనుమానం, లేదంటే మనుషుల కంటికి ఆరు అక్క కనిపిస్తుందేమోనని అనుమానం. ఎందుకంటే ఆ మనోహరి వెతకడం చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. లేదంటే ఒక పౌర్ణమి నాడు నా పెళ్లి జరగడం ఏంటి, ఆ పెళ్లి జరిగిన విషయం నాకు గుర్తుండకపోవడం ఏంటి, అలాగే మీరు మీకే తెలియకుండా మేడ మీదకు వెళ్ళి దూకాలనుకోవడం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పే కథలు వింటూ ఉంటే బాగుందమ్మా, ఏదైనా పేపర్ వాళ్ళకి చెప్పి ఆదివారం బుక్లో వేయిద్దాం అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నాకైతే అలాగే అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, నువ్వు చెప్పిన దాంట్లో అర్థం ఉంది కానీ నీ అనుమానంలో నిజం లేదమ్మా అంటూ నిర్మలమ్మ, పద భోజనానికి టైం అవుతుంది, అన్నీ సిద్ధం చేద్దామంటూ బాగిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. మరో పక్క ఆరు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా, ఆగు బాలిక అని చెప్పి ఆరుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో ఆరు, లేదు గుప్తా గారు, అస్థికలు నదిలో కలపకుండా ఉండడానికి నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, వాళ్ళని ఆపి తీరుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వద్దు బాలిక, శాంతించు, నువ్వు శాంతిస్తే నేను మరొక మార్గం చెప్తాను అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు మాత్రం, లేదు గుప్తా గారు, ఒకవేళ ఆ మనోహరి
నా కుటుంబం మీద గెలవాలని, నా చెల్లెలు నా కుటుంబం మనోహరి మీద ఓడిపోవాలని ఆ విధి రాసిపెట్టి ఉంటే నేనే ఆ విధిని తిరగరాస్తాను, నా కుటుంబం గెలిచేలాగా చేస్తాను. నా తలరాతను ఎలాగో నేను మార్చుకోలేకపోయాను, నా కుటుంబం తలరాతైనా మారుస్తాను అంటూ గుప్తా మాటలు సైతం లెక్క చేయకుండా ఆరు ఇంట్లోకి వెళ్ళి ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరోపక్క గుప్తా యమధర్మరాజా ఏంటిది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆకాశంలో నుండి యమధర్మరాజు మాట్లాడుతూ ఉంటారు. చూసారా ప్రభు, ఈ బాలిక నేనెంత చెప్పినా వినకుండా అస్థికలు తన కుటుంబ సభ్యులు నదిలో కలపకుండా ఏదో చేయడానికి వెళ్తుంది. ఆ బాలిక ఇష్టం లేకుండా మన లోకానికి తీసుకురావద్దని మీరేమో నాకు చెప్పారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు ఆ బాలిక అస్థికలు నదిలో కలపకుండా ఉండడానికి ఏమైతే ప్రయత్నాలు చేస్తుందో నువ్వు కూడా ఆ బాలికను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చెయ్యి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. అదేంటి ప్రభు అలా అంటారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఈ తప్పిదం నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వే దీన్ని సరిచేసుకోవాలి. నేను ఆ బాలికను మన లోకానికి తీసుకురమ్మని చెప్పినప్పుడు నువ్వు నా మాటను లెక్క చేయలేదు, ఉంగరాన్ని పోగొట్టుకున్నావు, అందుకే నువ్వే ఆ బాలికను తీసుకురావాలని చెప్పి యమధర్మరాజు చెబుతూ ఉంటారు. మళ్ళీ నాకు ఏంటి శిరోభారం అని చెప్పి గుప్తా అలా కూర్చొని ఉంటాడు. మరో పక్క మనోహరి ఘోరాన్ని కలుస్తుంది. ఆరు ఇప్పటి వరకు ఎవరి శరీరంలోకి ప్రవేశించలేదని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర అదేలా సాధ్యమవుతుంది, ఇది ఆత్మకున్న చివరి అవకాశం, ఆ ఆత్మ ఈ అవకాశాన్ని చేజార్చుకోదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నేను ఎక్కువగా వెతికితే అమర్కి దొరికిపోయేలాగా ఉన్నాను, ఆల్రెడీ ఉదయం అమర్కి నా మీద డౌట్ వచ్చింది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను, ఈసారి కనుక డౌట్ వస్తే అమర్కి నాకు మధ్య జీవితకాలం దూరం ఏర్పడుతుంది, అదే కనుక జరిగితే నేను అమర్కి ఎప్పటికీ దగ్గర అవ్వలేను, అందుకే ఏదో ఒక విధంగా ఈ సమస్య తొలగిపోవాలని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఏమీ చేయకపోతే రేపు అందరూ కలిసి ఆ ఆత్మ అస్థికలు నదిలో కలిపేస్తారు, ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు అమర్కి దగ్గర అవ్వచ్చు అంతేనా అని ఘోర అంటూ ఉంటాడు. అంతే అని మనోహరి అంటూ ఉంటుంది. ఘోర సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించకపోతే నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఘోర ఏదో మంత్రం వేసి ఆత్మ శరీరంలోకి ప్రవేశించింది మనోహరి అని చెప్పి అంటూ ఉంటే మరి నాకు తెలియలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు చూసినప్పుడే ప్రవేశించలేదు, ఇప్పుడే ఆత్మ ప్రవేశించింది అంటూ ఇక మంత్రించిన ఒక తాయెత్తుని మనోహరి చేతికిస్తాడు. ఈ తాయెత్తుని నీ చేతికి కట్టుకో, ఇంట్లో వాళ్ళందరినీ ముట్టుకో, ఎవరిని ముట్టుకుంటే ఈ ముత్యం మెరుస్తుందో వాళ్ళలోకి ఆత్మ ప్రవేశించినట్టు అని చెప్పి ఘోర మనోహరికి చెప్తాడు. ఇక మనోహరి ఆ తాయెత్తుని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. మరో పక్క పిల్లలంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అల్లరి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు బాగి మీ నాన్న వస్తున్నారని చెప్పి ఆట పట్టించడానికి చెప్పగానే పిల్లలంతా కూడా బుద్ధిమంతులాగా కూర్చుంటూ ఉంటారు. అబ్బో ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నారు అని చెప్పి మీ నాన్న రాలేదని సదాశివం అంటూ ఉంటే మిస్సమ్మ మాతోనే ఆటలాడుతున్నావా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీ నాన్న నుండి మిమ్మల్ని కాపాడినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలని బాగి అంటూ ఉంటుంది. అప్పుడే అమర్ మెట్లు దిగుతూ కిందికి వస్తాడు. ఇక అమర్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత నానమ్మ ప్లీజ్ అడుగు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మనోహరి గారు ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే లాన్లో చూసామని చెప్పి పిల్లలు అంటారు. దాంతో బాగి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక నిర్మలమ్మ పిల్లలు సైగ చేస్తూ ఉండడంతో ఒరే అమర్ కాశీకి పిల్లలు కూడా వస్తున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వస్తున్నారమ్మా, ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడుతున్నాను అని చెప్పి అమర్ అనగానే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నాన్న టాబ్లెట్స్ అన్నీ కూడా ముందుగానే పెట్టుకోండి, మళ్ళీ కాశీలో ఇబ్బంది అవుతుందని చెప్పి అమర్ సదాశివంకి చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నిర్మలమ్మ దేని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ ఇందాక మిస్సమ్మ ఒక విషయం చెప్పింది, పౌర్ణమి రోజున ఆరుకి శరీరంలోకి ప్రవేశించే శక్తి వచ్చిందేమోనని బాగి అనుమానించింది, నాకు కూడా అది నిజమేనేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అంటే అమ్మకు శరీరంలోకి ప్రవేశించే శక్తి వచ్చిందన్నమాట, ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకరి శరీరంలో అమ్మ ఉండే ఉంటుంది కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీ నాన్నమ్మ మిస్సమ్మ ఏదో తమాషా చేస్తూ ఉంటే మీరు కూడా అది నిజమని నమ్మితే ఎలా అని చెప్పి అమర్ పిల్లల్ని మందలిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మనోహరి అప్పుడే కారులో ఇంటికి వస్తుంది.
కార్ దిగి అలా ఇంట్లోకి వస్తుంటే బాగి లాన్లో నిలబడి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి బాగిని ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగి మాత్రం అలా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.